ఏమనుకుంటారా అని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారించాలి ఆయన. ఆయన ఎంజాయ్ చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఈ పోసాని మురళీకృష్ణ కావచ్చు, ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలకి చప్పట్లు కొట్టి బ్రహ్మాండం, నువ్వు బాగా మాట్లాడావు, నీకు ఎదురు లేదు అది అని అన్నాడు. ఇక్కడ అంజనా ప్రియ ఆ లా స్టూడెంట్ కేసు పెట్టినప్పుడు ఇతను పిలిచినప్పుడు కూడా ఏమయ్యా కోర్టులో అన్నారండి జడ్జి గారు, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా అన్నట్టు మాట్లాడారు అని. కానీ సరే దాని మీద సంజయ్ ఇచ్చినప్పుడు దాని మీద బెయిల్లో ఉంటాడు. దీంతో పాటు మరి ఆయనపై వెలగబెట్టినటువంటి కాన్స్టిట్యూన్సీ గుడివాడ కదా, ఆ గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, మైనింగ్, అదిగాక జగనన్న కాలనీలు ఇచ్చిన వాటిలో ఆ మట్టి రూపేణలో ₹1,00,00,000 దండుకున్నాడు. అది అవకాశం వచ్చినప్పుడు ఏదైనా పండుగ వచ్చే చాలండి, గోవా నుంచో ఎక్కడి నుంచో క్యాష్ వాళ్ళు వస్తారు. చూడండి, అసలు ఇదివరకు ఏంటంటే తన పండుగలు వస్తే దేవుడు పూజ చేసుకుని ఊళ్ళలో గ్రామాల్లో దేవుడు రథం వచ్చేది బయటికి, లేదా దేవుడు బయటికి తీసుకొచ్చేవాళ్ళు. కొడాల నాని అనేటువంటి వ్యక్తి ఏంది, వెంటనే క్యాష్ వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. వాళ్ళతో తిరణాల్లో డాన్సులు వ్యవహారం, క్యాష్ పబ్బులు, ఇవన్నీ వ్యవహారం. వీటి మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కొన్ని కేసులు నమోదైనాయి, ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైనాయి కాబట్టి ఆ కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేస్తారని మీరు చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే కొడాల నాని గారికి ఆరోగ్యం బాగలేదు అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి పార్టీలు, జనసేన కానీ, బీజేపీ కానీ నమ్ముతున్నాయా, లేకపోతే నమ్మట్లేదా? మీరు ఆయన ఏదో డ్రామాలు ఆడుతున్నారని అనుకుంటున్నారా మీరు? ఏమండి, మేము ఇక్కడ ఏమంటామంటే ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అదే విధంగా ముంబై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మేము వాళ్ళకు మళ్ళీ చీప్ ట్రిక్స్ గా మాట్లాడమండి, వ్యక్తిత్వం కోల్పోయి మాట్లాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ కూటమి వాళ్ళది. ఆరోగ్యం ఎవరికైనా బాగోదు, ఉన్నాడు, ఓకే, ట్రీట్మెంట్ 27 మార్చి వెళ్ళాడండి. అప్పటి నుంచి అతను ఏ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు ఎవరికి అసలు, ఆ గుండె నొప్పో ఇంకో నొప్పో ఎవరికి తెలియదు. మేము దాని జోలి వెళ్తుందా? ఆరోగ్యం ఎవరికైనా బాగోదండి, పరిస్థితులు బాగోకపోతే ఎంత తోడైనా కానీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. నేను ఆ కోణంలో మాట్లాడలే. ఇక్కడ అతను నిజంగా భయపడకుండా ఉంటే ఈ రోజు మరి గుడివాడ వచ్చేవాడుగా, అతని మీద నిజంగా అతనే తప్పు చేయకపోతే కోర్టులో ఎదుర్కోవచ్చు కదా. అంటే ఆయన గతంలో మీ పార్టీ అధినేతను, ఆయన కుమారుడు లోకేష్ గారిని ఇష్టానుసారంగా మరి ఆయన కొంచెం పరుష పదజాలం ఉపయోగించాడు కాబట్టి ఏదో ఒక విధంగా అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఆయనకి కలిగింది. అందులో నో డౌట్. ఆయన ప్లేస్ లో ఎవరికన్నా కలిగింది. ఆయన అనుకోలేదు మీ కూటమి అధికారంలోకి వచ్చింది, ఆయన కూడా ఎమ్మెల్యేగా గుడివాడలో ఓడిపోతానని ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేయని జరిగింది కాబట్టి భయపడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు అల్లి భాష ఏ రోజు మాట్లాడాల గుడివాడ నాని. గుడివాడ నాని అనే వ్యక్తి ఆ భాష డిఫరెంట్, కర్ణ కఠోరం. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మా నాయకులు ఎవరన్నా ఆ విధంగా మాట్లాడారా? ఎక్కడన్నా ఉంటే చూపిండి ఫుటేజ్. మేమేమంటామంటే ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించాలి. మా కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వెళ్తలేదండి. మేము కక్షపూరిత ధోరణితో వెళ్తే ఇక్కడ ఎవడో ఒక్కడు మిగలడు, అందరు జైల్లో ఉంటారు, లేదా అందరు పారిపోవాలి. కానీ మేము చేయట్లా. రేపు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు సినిమా చూపిస్తామని వాళ్ళు అంటున్నారు. ఈ 4 ఏళ్ళు చూపిస్తాం మేము సినిమా. ఏం చూపిస్తున్నాం? మేము న్యాయబద్ధమైన సినిమా చూపిస్తున్నాం అండి. ఇక్కడ మేము న్యాయబద్ధమైన సినిమా చూపిస్తున్నాం. మేము వాళ్ళకి కోర్టుకు వెళ్ళే అవకాశం ఇస్తున్నాం. అదే విధంగా వాళ్ళకి రివ్యూ చేసి కాదండి, గంటకి 5 లక్షలు ఇచ్చే లాయర్ని పెట్టుకుని వెళ్ళాల్సిన పని ఏంటంట? కాదండి, పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరుగుతుంటే గౌరవ హైకోర్టు జడ్జి గారు అన్నారు, ఏమయ్యా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, 5 లక్షలు గంటకి ఇచ్చి లాయర్లు పెట్టుకుంటున్నారు, ఏమొచ్చింది మిథున్ రెడ్డి గారు మీకు? మీరు చేయకపోతే మీరు హైకోర్టులో చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇది హైకోర్టులో తీర్చుకోమన్నారు. నేను ఒకటే అంశం అండి, ఈ రోజు గుడివాడ నాని అనేటువంటి వ్యక్తి చూడండి, ఏదైతే వల్లభనేని వంశీ నోరు అదుపులే లేకుండా మాట్లాడాడు, వికృత చేష్టలు చేశాడు, దందాలు చేశాడు, అదే ఇతనికి గతి పట్టిద్దని చెప్పి భయపడ్డాడు. ఇతను పులి